మీకు బతుకమ్మ ఎలా పేర్చాలి అనే విషయం నేర్పిస్తున్నానండి. అయితే బతుకమ్మని ఎలా పేర్చాలి అనేదే క్వశ్చన్ మార్క్. బతుకమ్మని పేర్చాక ఆడడం అదొక వేరే విషయం అనుకోండి. ముందు పేర్చైతే ఇంటి బయటకు వెళ్ళాలి కదా మనం. అయితే ఎలా పేర్చాలి అని చెప్తే, ముందుగా మనము ఒక ప్లేట్ని తీసుకొని, తాంబాలం ఏదైనా తీసుకొని, అంటే మన దగ్గర ఉన్న పూలు సమకూర్చేటట్టుగా ఆ పూలకి చూసుకొని మనము ఆ ప్లేట్ని తీసుకోవాలి. చెప్తే దాని మీద తామెర ఆకు లేకపోతే బీరాకు లేకపోతేనేమో ఇలా బాదాం ఆకులు ఏదైనా తీసుకొని ఇలా పేర్చుకోవాలి. ఇది కింద బేస్ అనమాట. అయితే తంగేడు పూలేంది బతుకమ్మ విలువ ఏమీ ఉండదన్నమాట. ముందుగా తంగేడు పెట్టుకోవాలి. ఇవి తంగేడండి. ముందు వరుస మాత్రము ఈ బతుకమ్మకి చాలా ప్రాధాన్యత ఉన్న ఈ పూలండి. ఈ తంగేడు పూలని వరుస క్రమంలో అరేంజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇలా చేశాను చూడండి. ఇంత పెట్టుకొని తంగేడు వరుస అయిపోయాక ఇలా చూసుకోవాలన్నమాట. చుట్టూరు సరిగ్గా వచ్చిందా లేదా. ఏవైతే మనము ఇవి తీసేసినామో, ఈ తంగేడు పూలు తీసేసి మనము ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాము. దాన్ని మిగులుని పారేయకుండా దీని లోపల నింపాలన్నమాట. దీన్ని మనము తెలంగాణలో పొట్ట నింపడం అంటారు. ఇది అయిపోయినాక మనకి ఏది అట్రాక్టివ్గా ఉంటుందో చూసుకోవాలండి. దీని తర్వాత ఏ పువ్వు పెట్టుకోవాలనేది మన ఇష్టం. దీని తర్వాత ఇదే పెట్టాలనేది ఒక ఆంక్షలు అనేది ఉండదు. కానీ మొదట మాత్రం తంగేడి పువ్వునే పెట్టాలి. ఇది ఇలా చెప్పబడింది. ఇదండి, ఇక్కడ వరకు మనం గులాబీ పూలతో అలంకరించుకున్నాం. దీని తర్వాత మళ్ళీ దీన్ని పొట్ట నింపాల్సి. దీని తర్వాత మనము ఈ పూలు పెట్టుకున్నాం. ఇక్కడ ఇదే వచ్చింది కాబట్టి దీన్ని మనం వేరుగా చేద్దాం. కాడలు కొంచెం ఉన్నాయి చూసి పెట్టాలండి. ఇలా కాడలు తెగిన పెడితే బతుకమ్మ నుంచి మధ్యలో నుంచి ఇది ఊడిపోయే ఉంటుంది. ఇలా పెట్టామనుకోండి దానికి బైండింగ్ ఉండదు. లోపలికైనా వెళ్తుంది, లేకపోతే బయటనే ఇట్లా ఊడిపోతుంది. ఎందుకంటే కాడలు ఉన్నాయి చూసి పెట్టాలి. ఈ పూలు కూడా చాలా మహత్తరమైనవి. వీటిని జిల్లేడు అంటారండి. ఈ జిల్లేడు పూలను తెంపేటప్పుడు మాత్రం కాషన్. ఈ పూలు తెంపేటప్పుడు దీని పాలు కళ్ళల్లో పడకుండా చూసుకోవాలన్నమాట. అవి పిల్లల్ని కనుక పంపించేటప్పుడు కొంచెం కాషన్ చేసి పంపించాలి. లేదు అంటే పెద్దవాళ్ళ ఎదురుగా పిల్లలు తీసుకొని వెళ్ళాలి. ఇది బంతి పెట్టాలి చేయాలి అని ఏముండదండి, అది మన ఇష్టం. కొంతమంది ఏమో పూలను పెట్టకుండా ఇలా వేసి దీని మీద తమలపాకు, వస్త్రము అంటే దూది వస్త్రము, ఒక కాయిన్, ఇంకా వక్క ఇది పెట్టేసి తీసుకెళ్తారు.
దీని మీద ఒక అగరబత్తులు కూడా పెట్టుకుంటారు. ఎవరెవరి ఇష్టం అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది డిస్ప్లే, ఇది పూజ కాదు కాబట్టి నేను దీని మీద అవన్నీ చేయలేదు. ఇదండి బతుకమ్మ, ఒకటి చిన్నగా చేశాను. అయితే మీరందరూ ఇలా బతుకమ్మని పేర్చి, నా దగ్గర ఉన్న పూలతోటి నేను చేశాను. మీ దగ్గర ఇంకా పూలు, రంగురంగుల పూలు ఉండొచ్చు. దీనికంటే బాగా ఇంకా అలంకరణప్రాయంగా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేసి మీ వరకు తెలియజేయడానికి ఒక అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారందరికీ నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.